మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. త్రియేక దేవుని యొక్క నామమున మరొకసారి మీకు చక్కటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. షేకింగ్ అండ్ సిఫ్టింగ్ అనగా గాలించుట మరియు జల్లించుట అనేటువంటి ఈ చక్కటి అంశం మీద అనేక అవకాశాలు మనకు లభ్యమయ్యాయి. అనేక పర్యాయాలు ఈ యొక్క అంశం మీద మాట్లాడాను. ఈరోజు మరి యొక్క భాగంలో మనము దీని ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. అందుచేత మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక. మన వాక్యంలోనికి మనం వెళదాం. గాలించుట మరియు జల్లించుట, షేకింగ్ అండ్ సిఫ్టింగ్. దీన్ని మనము అనేక పర్యాలు మనం పరీక్షించి చదివినప్పుడు దేవుడు ఈ సంఘాన్ని, ఇజ్రాయేల్ ప్రజలను, ఆధ్యాత్మిక ఇజ్రాయేల్ ప్రజలను మరి గాలిస్తాడు, జల్లిలో వేస్తాడు, పరీక్షిస్తాడని చెప్పుకున్నాం. అయితే అనేక మంది ఒక అపోహం ఏమిటంటే ప్రజల్లో, క్రైస్తవుల్లో సంఘము పడిపోతుంది, పతనమైపోతుంది అని అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. Many people think that the church appears to fall, but let me tell you, the church will not fall. సంఘము పతనమైపోతున్నట్లుగా, పడిపోనట్లుగా కనపడుతుంది, కానీ సంఘము పడిపోదు, సంఘము పతనమవుదని ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలిసిందే. నేను ఆగ్నేయగా ఇజ్రాయెల్ ప్రజలను నేను జల్లులు వేసినప్పుడు అన్ని జనులందరిలో వారిని వేరు చేతును అని చెప్తూ ఉన్నాడు కదా, గమనించారా? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు, దేవుని సంఘము జల్లించబడతారో ఒక గింజైనను నేల రాలదు అన్నట్లుగా దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మరి దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆయన ఆనుకొని, ఆయన పట్టుకొని విశ్వాసం విడవకుండా మరి పరీక్షా సమయంలో కూడా వారు దృఢమైనటువంటి విశ్వాసాన్ని వారు సమర్పించి ప్రదర్శించి వారు నిలకడమైనటువంటి క్రైస్తవ జీవితంలో కొనసాగుతారు అని మనం నమ్ముతూ ఉన్నాము. థింగ్స్ దట్ కాజ్ ద షేకింగ్. అయితే మనం అనుకోవచ్చు, ఎన్నిసార్లు మనం చదువుకున్నాము, ఈ యొక్క గాలించడానికి లేదా జల్లి వేయడానికి కారణాలు ఏమిటి? అసలు దేవుడు ఎందుకు సంఘాన్ని జల్లి వేయాలనుకుంటున్నాడు? దేవుడు సంఘాన్ని ఎందుకు మరి గాలించాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని పరీక్షించటానికి ఆయన పూనుకున్నాడు? కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాల చేత దేవుడు ఈ రీతిలో సంఘాన్ని గాలించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. గమనించారా? సంఘములో గోధుమలు, గురుగులు ఉన్నాయి. సంఘములో మరి జ్ఞానమైన లేకపోతే బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గాలించటం లేకపోతే జల్లించటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్ వై దట్ కాజెస్ షేకింగ్? నెంబర్ 1, ఫాల్స్ థియరీస్ ప్రొడ్యూస్ షేకింగ్ అన్నాడు. ఏంటంటే అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు, ఈ తప్పుడు మరి వేదాంత శాస్త్రాలు అనేకమే ఉన్నాయి. కాబట్టి అందుచేత దేవుడు సంఘాన్ని గాలించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. గమనించండి, లోకములో ఉన్నట్టు రీతిగా సంఘములో కూడా అనేక మంది అపవాది శక్తులు అవనమండి, అపవాది చేత నడిపించబడినటువంటి అనేక మంది సంఘములో ఉండి సంఘం యొక్క శ్రేయస్సును వారు పాడు చేస్తూ అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను వారు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి వాటిని నిర్మూలించటానికి, వాటి నుండి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాల నుంచి రక్షించటానికి దేవుడు సంఘాన్ని కుదుపుతాడు, సంఘాన్ని గాలిస్తాడు, సంఘాన్ని జల్లిడి వేస్తాడని మనం నమ్మాలి. ప్రియులారా, గమనించారా? ఒక తరగతిలో మంచి విద్యార్థులు ఉన్నారనుకోండి, ఒక 50 మంది. ఆ 50 మందిలో ఎవరు విద్యావంతులు, ఎవరు తెలివైన వారు, ఎవరు బాగా చదువుతూ ఉన్నారు, ఎవరు మరి తర్వాత ఉన్నత తరగతులు వెళతారో తెలుసుకోవాలంటే పరీక్ష వారికి ఇవ్వబడుతుంది. ఆ పరీక్షలో రాసి నెగ్గినప్పుడు, పాస్ అయినప్పుడు మరి తర్వాత తరగతికి వారు ప్రమోట్ అవుతారు. అదే రీతిలో సంఘములో కూడా అలజడి ఉన్నప్పుడు, తప్పుడు బోధలు, సిద్ధాంతాలు అనేక మంది మరి బోధిస్తూ సంఘాన్ని విభజించి పాలించి వారు నాశనం చేస్తున్న తరుణంలో దేవుడు ఏమంటున్నాడంటే
ఇందు కారణమును బట్టి అనేక మంది ఈ సంఘాన్ని నాశనం చేయటానికి ఉన్నారు. కాబట్టి వీరొక్క మరి మార్గమును తొలగించడానికి చెప్తున్నాడు. ద చర్చ్ అపియర్స్ యాజ్ అబౌట్ టు ఫాల్ బట్ విల్ నాట్ ఫాల్. సంఘము పతనమైపోయే స్థితిలో కనపడుతుందేమో కానీ, పడిపోయే స్థితిలో ఉందేమో కానీ, సంఘము ఎన్నటికీ పడిపోదు, సంఘము ఎన్నటికీ నిర్మూలించబడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-19 యేసు ప్రభు వారు పేతురుతో ఉన్నాడు, ఈ బండ మీద అనగా క్రీస్తు అనే బండ మీద దీన్ని సంఘాన్ని నిర్మిస్తున్నాను. అయితే పాతాళపు శక్తులు కూడా దాన్ని తాకలేవు, దాన్ని అధిగమించలేవని చెబుతూ ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద ఈ సంఘము పునాది వేయబడింది, స్థాపించబడింది. కనుక ప్రియులారా గమనించండి, ఎన్ని శక్తులు ఎదురైనా, ఎన్ని రాజకీయ పార్టీలు ఎదురైనా, ఎంతమంది నాశనం చేయాలనుకున్నా సంఘాన్ని నాశనం చేయటము అసాధ్యము. ఎందుకో తెలుసా? ద చర్చ్ అపియర్స్ యాజ్ అబౌట్ టు ఫాల్ బట్ విల్ నాట్ ఫాల్. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక గమనిద్దాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనం గమనించి చూసైతే సేటన్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ ద లిటిల్ కంపెనీ. సాతానుడు ఎప్పుడు కూడా ఈ చిన్న మందను నాశనము చేయటానికి ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆది నుండి కూడా క్రీస్తు జనం నుండి కూడా మరి సంఘాన్ని నాశనం చేయాలి. మరి పాత నిబంధనలో అనేక దేవుని యొక్క ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయాలని, కానాను దేశం వెళ్లకుండా సాతాను ఏ రీతిలో అయితే అనేక పర్యాలు అడ్డుకున్నాడో, సంఘము అభివృద్ధి చెందకుండా ఆది సంఘములో ఎంతగా హింస ఆయన ప్రారంభించాడో, సాతాను అనేక సార్లు ఎల్లప్పుడూ కూడా దేవుని సంఘాన్ని, శేషించిన సంఘాన్ని, ఆ చిన్న మందను నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు. కానీ గమనించండి, ద చర్చ్ మే అబౌట్ టు ఫాల్ బట్ ఇట్ నాట్ ఫాల్. సంఘము పతనమైన స్థితిలో కనపడుతుందేమో కానీ సంఘము పతనము కాదు, సంఘము నాశనము కాదు. ఇది దేవుని చేత నిర్మించబడినది, దేవుని చేత స్థాపించబడినది. ఈ క్రీస్తే పునాది కనుక సాతానుడు ఎన్ని అవాంతరాలు తీసుకొచ్చినా దీన్ని నాశనము చేయలేడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు మెలుగోడు జాగ్రత్తగా ఉండి, ఎందుకు సాతాను ఎలా ఉన్నాడు? గర్జించు సింహము వలె మిమ్మల్ని మినుగువేదునని ఆయన పూనుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడు సాతానుడు? పేతురు చెప్తున్నాడు 1 పేతురు 5:8లో, గర్జించు సింహము వలె మిమ్మల్ని ఎప్పుడు మినుగు వేయుదునా, ఎప్పుడు మేము సంహరింతున్నా, నాశనము చేస్తానని అని ఆయన ఎప్పుడు కూడా పూనుకొని ఉన్నాడు. గమనించండి, దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి ప్రియులారా, సంఘములో పనిచేస్తున్నాయి, సంఘ వెలుపల పనిచేస్తున్నాయి, మనలో పనిచేస్తున్నారు చాలామంది. అయినప్పటికీ గమనించండి, దేవుడు మాత్రము ఈ సంఘాన్ని కాపాడుతూ ఉంటాడు. పరీక్షించినప్పుడు నిజమే, పరీక్షించినప్పుడు వాస్తవానికి నిజమైన క్రైస్తవులు, నమ్మకమైన సేవకులు వారు నిలకడగా ఉంటారు. ఇంగ్లీష్లో ఒక చక్కటి మనం ఆలోచించేద్దాం. దోస్ హూ కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ విల్ ఫీల్ ద ఐర్ ఆఫ్ ద డ్రాగన్ అండ్ హిస్ సోర్స్. అంటే ఏంటి? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటారో, క్రీస్తు యొక్క విశ్వాసము కనుపరుస్తారో, అటువంటి వారు ఈ యొక్క మృగము యొక్క మరి ఆ ప్రభావాన్ని, ఆ వ్యతిరేకతను, ఆ యొక్క దుష్టత్వాన్ని, ఆయన శత్రువులను ఎదుర్కొంటారట. ఎవరైతే దేవుని గైకుంటారో, క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంటారు, గమనించండి, వారికే శ్రమ. అపవాది ఎప్పుడు కూడా వారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎవరు నమ్మకంగా ఉన్నారో, ఎవరు బైబిల్ చదువుతున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో, వారు ప్రార్థన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. బైబిల్ చదవకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని మరి ధ్యానించకుండా సమయాన్ని ఆయన మరి వృధా చేస్తూ ఉంటాడు అపవాది. ఏదో ఒక పని వస్తూ ఉంది. అందుకని గమనించండి, సంఘం అంటే ఎవరు? మీరు, నేను. మన విశ్వాసము పడిపోకుండా ఉండటానికి దేవుడు ఎప్పుడు శక్తి ఇస్తుంటాడు. సేటన్ నంబర్స్ ద వరల్డ్ యాజ్ హిస్ సబ్జెక్ట్స్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సాతానుడు ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకస్తులందరూ నా వారే అనుకుంటాడంట. ఈ లోకనాథుడు అని యేసు పలికాడు. ఈ లోకనాథుడు, ఈ లోకమంతా నాది, వీరందరూ కూడా నా అనుచరులు అని సాతాను అని అనుకుంటూ ఉన్నాడు. అందుకే సాతాను ఎల్లప్పుడూ కూడా సంఘాన్ని నాశనం చేయటానికే ఉన్నాడు. కానీ దేవుడు మాత్రము కాపాడుతూ ఉన్నాడు. హీ హెస్ గెయిన్డ్ కంట్రోల్ ఆఫ్ ది అపోస్టేట్ చర్చెస్. ఏమన్నాడు? సాతానుడట అనేకమైన భ్రష్టత్వముతో నిండిన సంఘాలను ఆయన అధిగమించాడు, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
ఈ సెవెంత్ డే సంఘాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలని, నిజమైన శేషించిన సంఘాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన ఏలి అనేక మందిని నాశనం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ గమనించండి, ఇది దేవుని సంఘము, దేవుని చేత నిర్మించబడిన స్థాపించబడిన సంఘము కనుక ఎవరు కూడా దీన్ని నాశనం చేయరు. బట్ హియర్ ఈజ్ అ లిటిల్ కంపెనీ దట్ ఆర్ రెసిస్టింగ్ ద సుప్రమసీ. ఏమిటి? సాతానుడు ఈ లోకమంతా నాది, ఈ లోకస్తులందరూ నా వారు, వీరందరూ కూడా నా అనుసరులు అనుకుంటున్నప్పుడు ఒక చిన్న మంద, శేషించిన సంఘము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు కదండి, ఆజ్ఞలు గైకొనుచు సబ్బాతును అనుసరిస్తూ దేవుని వైపు చూచుచు వెళుతున్న ఈ చిన్న మంద, ఈ శేషించిన సంఘము ఆయన యొక్క అధికారములో లేదు. ఎల్లప్పుడూ కూడా సాతాను ఎదురిస్తూ, సాతానుతో పోరాడుతూ, అంధకార శక్తులతో పోరాడుతుంది కనుక మనము సంఘముగా ఈరోజు కూడా మనము నిలకడగా నిలబడుతూ ఉన్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అవును ప్రియులారా, ఈరోజు సంఘము నిలబడి ఉందంటే, ఈరోజు సంఘము దృఢంగా పునాది, క్రీస్తు అనే పునాది మీద, బండ మీద నిలబడి ఉందంటే కొంతమంది ఆ చిన్న మంద మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. The church is standing till today because some faithful people are kneeling in the presence of God. The church is standing till today because some faithful people are kneeling today. ఎవరో కొంతమంది వారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళ మీద ఉన్నారు కనుక ఈరోజు సంఘము నిలబడి ఉన్నది. గమనించండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో జీవితాలు చూసుకుంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? వేలాది కొలది ప్రజలు వచ్చారు, ఆ యొక్క ప్రతిష్టతకు వచ్చారు. ఆయన బంగారు ప్రతిమ నిలబెట్టినప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు, ఎప్పుడైతే మీరు 6 రకాల వాయిద్యాలు మీరు వింటారో, మీరేమన్నాడు? మీరు సాష్టాంగపడి నమస్కరించండి, పూజించండి. ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ వాయిద్యాలు విన్నప్పుడు, సంగీతాన్ని విన్నప్పుడు వీరందరూ సాష్టాంగపడి నమస్కరించారు. కానీ కేవలం 3 మాత్రమే, షడ్రకు, మేషకు, అబేద్నెగో, వారు మాత్రమే వారు నిలకడగా ఉన్నారు. సాతానుడు వారిని నాశనం చేయాలని, వారి పతనాన్ని చూడడానికి ఎంతో ఆశపడ్డాడు. కానీ దేవుని యొక్క సంకల్పం వేరు. దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ యొక్క కుమారుడే, ఆ యేసుక్రీస్తే వారి మధ్య నిలబడి ఆ అగ్నిగుండంలో ఉండి వారిని రక్షించినట్లుగా ఆ కథ మనకు చెబుతూ ఉంది. గమనించారా ప్రియులారా? ఎంత గొప్ప సత్యమో. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గమనించండి, ఈ యొక్క సాతానుడు సంఘాన్ని నాశనం చేయాలని, ఈ చిన్న మందిరం నాశనం చేయాలని ఆయన పూనుకుంటున్నాడు. కానీ దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఈరోజు నీవు నేను సంఘములో భద్రంగా ఉన్నామా? ఈరోజు నీవు నేను సంఘములో ఆశ్చర్యంగా మనం బతుకుతున్నామంటే గమనించండి, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఇఫ్ హీ కుడ్ బ్లాట్ దెమ్ ఫ్రమ్ ది ఎర్త్, హిస్ ట్రయంఫ్ వుడ్ బి కంప్లీట్ యాజ్ హీ ఇన్ఫ్లుయెన్స్ ద హీథన్ నేషన్స్ డిస్ట్రాయ్ ఇజ్రాయెల్. సాతానుడు కానీ ఆ పాత నిబంధనలు కానీ బైబిల్లో ఏ రీతిలో అయితే అన్య దేశాల్లో మరి ఆయన ప్రభావితం చేసి ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేశాడో, అదే రీతిలో ఈ చిన్న మంద శేషించిన సంఘాన్ని నిర్మూలిస్తే, నాశనం చేస్తే, ఈ లోకంలో లేకుండా చేస్తే ఆయన మరి ఈ లోకమంతా తన స్వాధీనంలో ఉంటుంది అనుకున్నాడు. గమనించారా? సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ హీ విల్ స్టిర్ అప్ ద వికెడ్ పవర్స్ ఆఫ్ ఎర్త్ టు డిస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? భవిష్యత్తులో మనం చూసుకుంటే ఈ యొక్క దేవుని ప్రజలను నాశనం చేయటానికి దుష్టులను ప్రేరేపించి వారిని లేవనెత్తి మన మీదకి దేవుని ప్రజలను తీసుకొస్తారు. దేర్ ఓన్లీ హోప్ ఈజ్ ఇన్ ద మర్సీ ఆఫ్ గాడ్, దేర్ ఓన్లీ డిఫెన్స్ ఈజ్ ద ప్రేయర్ అన్నాడు. అదేంటి? కేవలము దేవుని యొక్క కనికరములోనే మనకు నిరీక్షణ ఉంది. దేవుని యొక్క ఆయన కృపపటి నిరీక్షణ ఉంది. ప్రార్థనే మనకు ఆయుధము ప్రభువా. గమనించండి, ప్రభు ప్రార్థించినప్పుడు ప్రార్థనే మనకు ఆయుధము కనుక గమనించండి, మన చుట్టూ ఎంత అంధకార శక్తులు పనిచేస్తున్నప్పటికీ ప్రార్థన యోధులుగా మనం ఉన్నప్పుడు సంఘము పడిపోయినట్లుగా ఉంటుందేమో కానీ అది పడిపోదు. ఫెయిత్ ఐ లివ్ బై అనే పుస్తకంలో ఆ గ్రంథకర్త 289వ పేజీలో రాస్తున్నాడు. ఫెయిత్ ఐ లివ్ బై, ది ఆథర్ సేస్ ఇన్ పేజ్ 289, pages 2 to 4. ఈ విధంగా రాస్తున్నారు. ద wrath ఆఫ్ Satan increases as his time grows short. చూసారా?
ఆయన సాతాను యొక్క కాలము ఇంకా తక్కువగా ఉన్నందున ఆయన కోపము అనుదినము కూడా పెరుగుతూ ఉందట. అండ్ హిస్ వర్క్ ఆఫ్ డిసీట్ అండ్ డిస్ట్రాక్షన్ విల్ రీచ్ ఇట్స్ కల్మినేషన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సాతాను తెలుసు ఆయన యొక్క సమయం లేదు గనుక కోపముతో రగిలిపోతూ ఉన్నాడు. ఆయన సమయం లేదు గనుక ఆయన కోపము అనుదినము కూడా పెరుగుతూ ఉంది. ఈ యొక్క మరి శ్రమ కాలంలో మోసముతో ఆ యొక్క నాశనముతో ఆయన అనేక విషయాలను ఆయన మరి పూనుకుంటాడట. నాశనము చేయటానికి మోసపూరితమైనటువంటి మార్గాలు ఎంచుకొని ఈ యొక్క అంత్యకాలంలో సాతానుడు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లే, ఇదిగో అక్కడ ఆకాశములు మీరు సంతోషించండి. ఎందుకు తెలుసా? అపవాది మరి ఎవరైతే ఈ లోకములో ఉన్నారో దేవుడు మీ పట్ల ఉన్నాడు. అయితే ఆ వాక్యం చూస్తే ప్రకటన గ్రంథం 12:12 చూసినట్టయితే ఈ యొక్క అపవాది ఈ లోకములోనికి మహాకోపద్రేకముతో వచ్చి నాశనం చేయటానికి పూనుకుంటున్నాడు. ఎందుచేతనంటే అతనికి సమయము లేదు గనక. సమయము చాలా తక్కువ కాబట్టి అపవాది కోపద్రేకముతో ఈ లోకములో చెలరేగిపోతున్నాడు. గమనించండి. రెండో విషయాన్ని గమనించుకుందాం. గాడ్ విల్ బీ విత్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్ టు ది ఎండ్. నమ్మకమైన తన ప్రజలతో దేవుడు ఉంటాడు అంతము వరకు. నమ్మకమైన విశ్వాసులతో అంతం వరకు దేవుడు తన ప్రజలతో ఉంటాడు. ఇది గమనించండి. సంఘములో అలజడి ఉన్నా, సంఘము పరీక్షించబడుతున్నా, ఎప్పుడైతే మనము నిలకడగా ఉంటామో, ఎప్పుడైతే మన విశ్వాసంగా ఉంటామో, మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, పౌలు గారు చెప్పు, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు ముట్టించితని అన్నాడు. అందుచేత నాకు ఆ జీవ కిరీటము నా కొరకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఎంత గొప్ప సత్యం సార్. 2 తిమోతి 4:7 మంచి పోరాటమును పోరాడుతుని నా పరుగు కడ ముట్టించుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుని. గాడ్ విల్ బీ విత్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్ టు ది ఎండ్. అంతమ వరకు నమ్మకమైన ప్రజలతో దేవుడు ఉంటాడు. గమనించండి ప్రియులారా, ఈ సంఘము అనేక రాజకీయాలతో ఉన్న అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇది దేవుని చేత ఏర్పరచబడే సంఘము గనక మనము సత్యములో ఉన్నప్పుడు గమనించండి, మనము ఎన్నటికీ పడిపోము. అందుచేత మరి చెబుతూ ఉన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలము తోడై ఉంటాను అంటున్నాడు సార్. లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ టు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ సత్య సువార్తను మనం ప్రకటిస్తున్న కాలంలో ఈ సత్య సంఘంలో మనం ఉన్నప్పుడు, ఈ యొక్క సంఘంలో మనం ఉంటూ, సంస్థలో మనం ఉంటూ సత్యాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళుతున్నప్పుడు గమనించండి, లోక అంతము వరకు కూడా దేవుడు మనతో ఉంటాడు. యుగాలు మీతో సదాకాలం మీతో తోడై ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. అందుచేత మనం చాలా జాగ్రత్తగా వహించాలా. జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్ May 27, 1913లో ఈ విధంగా ఆవిడ రాస్తూ ఉన్నారు. ఇది ఆ యొక్క సమావేశం, జనరల్ సమావేశంలో వారు ఈ ఎలెన్ జి వైట్ రాస్తున్నారు. ఐఎమ్ ఎంకరేజ్డ్ అండ్ బ్లెస్డ్ యాజ్ ఐ రియలైజ్ దట్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ స్టిల్ గైడింగ్ హిస్ పీపుల్ అండ్ దట్ హీ విల్ కంటిన్యూ టు బీ విత్ దెమ్ ఈవెన్ టు ది ఎండ్. ఆ యొక్క జనరల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆవిడ పాల్గొంటున్నప్పుడు ఏమంటున్నారు, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిలో అయితే ఆయన నడిపించాడో అదే రీతిలో మనల్ని కూడా నడిపిస్తున్నాడని చెప్పి నేను గ్రహిస్తూ ఉన్నాను కదా. ఇజ్రాయెల్ ప్రజల దేవుడు తన ప్రజలు ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకను అంతము వరకు కూడా నడిపిస్తాడు అని ఆవిడ రాస్తూ ఉన్నారు. అవును, దేవుడు ఏ రీతిలో అయితే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి ఆ బానిసత్తులను బయటకు తీసుకొచ్చి వాగ్దాన భూమిలో ఆయన ప్రవేశపెట్టాడో, ఈ 40 సంవత్సరాలు ఎడారి జీవితంలో ఆ ప్రయాణంలో దేవుడు ఏ రీతిలో వరకు తోడుగా ఉండి వారిని ఆ యొక్క పరుగు ఆ యొక్క మార్గాన్ని కడముట్టించాడో, అదే రీతిలో నిన్ను నన్ను కూడా దేవుడు ఈ అంత్యకాలములో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదివారపు చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, శ్రమకాలం వచ్చినప్పటికీ,
సంఘము గాలించబడి సంఘము ఇంకాను కుదించబడిన సమయంలో సంఘాన్ని ఆయన పరీక్షిస్తున్న సమయంలో గమనించండి, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు ప్రియులారా. ఇంకా నడిపిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, మీ సంఘాలు నడిపిస్తూ ఉన్నాడు, మీ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనం అధైర్య చెందనవసరం లేదు ప్రియులారా. గమనించండి, మనము అధైర్య చెందనవసరం ఎందుచేతంటే, ఇదిగో నేను మీకు తోడుగా ముందుగా వెళ్ళి ప్రతి మార్గమును సరళము చేతును అని చెప్తున్నాడు. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ద క్రికెట్ పాత్ స్ట్రైట్ అన్నాడు. ఎంత గొప్ప సత్యం చూసారా? గమనించండి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా. మూడో ఆలోచన ఏంటి తెలుసా అండి? గాడ్ విల్ కేర్ ఫార్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్. సంఘము పడిపోతుంది అని అనుకున్న సమయంలో, సంఘము మరి పతనమైపోతుందేమో అని ఆలోచిస్తున్న భయముతో ఉన్న సందర్భంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు నమ్మకమైన తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఐ రిపీట్, గాడ్ విల్ కేర్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్. దేవుడు నమ్మకమైన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాడు. గమనించండి, గాడ్ కేర్స్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని గురించి శ్రద్ధ చూపుతున్నాడు. 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి. ఎంత చక్కగా, casting all your care upon him because he cares for you. 1 Peter chapter 5:7. Casting all your care upon him for he cares for you. ఆయన మిమ్మల్ని గురించి, నిన్ను గురించి, నన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును, భారాన్ని, మన యొక్క సమస్యలు యావత్తును ఆయన మీద వెయ్యుడి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు తెలుసా? మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మన కన్నీటి బొట్టుకు ఆయన చూస్తున్నాడు. మన వేదన, మన శోధన ఆయన తెలుసు. గమనించండి ప్రియులు, అందుచేత అంటున్నాడు పేతురు అంటున్నాడు, నేను 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాను, 3.5 సంవత్సరాలు యేసుతో నేను పరిచర్య చేశాను, 3.5 సంవత్సరాలు సూక్ష్మంగా నా ప్రభు నేను చూశాను. అందుకే పేతురు అనగలుగుతున్నాడు, మీ యొక్క చింత యావత్తును ఆయన మీద వేడు. ఎందుకంటే మీ గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప సత్యం గమనించండి. God is waiting to care for you. సాతానుడు ఎన్ని శోధన తీసుకొచ్చినా, సాతానుడు ఎంత ప్రయత్నం చేసినా, అనేక మరి దుష్ట కార్యములు కానీ దుష్టును చెలరేగిపెట్టి మన మీద మరి పడివేసినా సరే, దేవుడు మన పట్ల కనికరము కలిగి, మన పట్ల శ్రద్ధ, గాడ్ కేర్స్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్ ఈవెన్ టు ది ఎండ్. అంతవరకు దేవుడు మనతో ఉన్నాడు. కనుక సంఘము నిలకడగా ఉంటుంది. సంఘము దేవుని సంఘము. కనుక మనము ఈ గాలింపు సమయంలో ఆధైర్యం చెందడం అవసరం లేదు. ప్రార్థించుకుందాము, కళ్ళు మూసుకోండి. దేవుని అత్యంత కృప కనికరము మనకు కలగాలని చెప్పి ఆశిద్దాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తావు నాయన. ఈ సమయంలో ప్రభువా, సంఘము పడిపోతుందేమో భయముతో అనేక మంది ఉన్నారు. ఈరోజు నేర్చుకున్నాము, ఈ గాలింపు సమయంలో సంఘాన్ని గాలించినప్పుడు, జల్లిడు వేసినప్పుడు సంఘము పడిపోదు, నిలకడగా ఉంటుంది. ఎందుచేతంటే యుగ సమాప్తి వరకు మీరు మాతో ఉంటారు మీరు సెలవిచ్చారు. నమ్మకమైన వారి పట్ల శ్రద్ధ చూపుతారు మీరు సెలవిచ్చారు. నమ్మకమైన దేవుని సేవకులు పెట్టి ప్రభువా, మీరు మాతో యుగ ఉంటారని సెలవిచ్చారు. అటువంటి ప్రభు అభయమకు అనుగ్రహించారు, మీకు వందనాలు. ఇంకా మేము ముందుకు సాగి మీ కొరకు జీవించే బాధ్యత చేయమని ప్రభు మమ్మల్ని క్షమించి మీ రాజ్యంలో చేర్చుకోనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.